మీతో పాటు సహవాసం కలిగి ఉండడాన్ని బట్టి నేనెంతో సంతోషిస్తున్నాను, గొప్ప ఆనందంతో ఉన్నాను. There are certain things that disturbing my mind at the moment, hindering this joyful fellowship. ఈ యొక్క ఆనందకరమైనటువంటి సహవాసాన్ని కొంతవరకు అది కొన్ని విషయాలు నా మనసును కలవరపరుస్తూ ఉన్నాయి. Because of the unexpected happenings there in the city of Colombo where we live. మేము నివసించేటటువంటి కొలంబో పట్టణంలో జరిగినటువంటి కొన్ని దుర్ఘటనలను బట్టి ఈ రీతిగా నా మనసు ఉంది. I think over 200 people have died in 8 bomb attacks. దాదాపు 200 మంది ప్రజలు చంపబడ్డారు, 8 చోట్ల బాంబులు వేయబడ్డాయి. Most of them were aimed at Christians. వాటిలో ముఖ్యంగా క్రైస్తవుల మీద ఈ దాడి జరిగింది. And it's a very sad and unexpected thing altogether. మరి ఇది చాలా దుఃఖకరమైనటువంటి విషయము, ఎవరు కూడా ఊహించినటువంటి సంగతి. We had no religious tension in the city or in the country in the recent past. గతంలో కానీ మరి ఈ మధ్యలో కానీ మా దేశంలో ఎప్పుడు కూడా ఈ యొక్క మత సంబంధమైనటువంటి కలవరాలు ఎప్పుడు కూడా లేవు. For the last 10 years after the civil war ended, there has been no problem whatsoever. There is a lot of freedom. మరి 10 సంవత్సరాల క్రితం ఆ యొక్క సివిల్ వార్ యుద్ధం అనేది ముగిసిన తర్వాత అప్పటి నుంచి కూడా ఎలాంటి సమస్యలు లేకుండా ఉండింది. So much so that we had completely forgotten about that era. మరి ఆ యొక్క యుగాన్ని, సమస్యలు ఉన్న ఆ యుగాన్ని మేము దాదాపుగా మర్చిపోయినాం కూడా. But suddenly today all that was shattered when some bomb attacks took place in church buildings. Two of them were Catholic groups, but the believer churches also had been attacked. So many people died. ఈ యొక్క బాంబు దాడుల్లో 2 సంఘాలు వచ్చి, అవి కేథలిక్ సంఘాలు, అలాగే మరొకటి విశ్వాసులు ఉన్నటువంటి సంఘము. మరి వీటి ద్వారా అనేక మంది చంపబడ్డారు. The closest bomb went off just 1 kilometer away from where we gathered. మేము ఎక్కడైతే కూడుకుంటూ ఉన్నామో ఆ స్థలానికి 1 కిలోమీటర్ పరిధిలోనే ఒక బాంబు అనేది అది పేలింది. I'm not just reporting CNN news, but I'm just trying to unburden myself, telling you for your prayer information. మరి ఈ విషయాలన్నీ మీకు CNN న్యూస్ లాగా మీకు దానికి ఆ రీతిగా నేను చెప్పట్లేదు, కానీ నా మనసులో ఉన్నటువంటి భారాన్ని మీతో పంచుకుంటున్నాను. అదే రీతిగా వీటి కొరకై మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. But I think at the last moment there was some information, intelligence of an imminent attack. మరి చివరి ఘడియలో ఇలాంటి ఒక బాంబు దాడులు జరగబోతున్నాయన్నటువంటి సమాచారం కూడా ఉంది. So soon after the first bomb went off in the morning, the police came to our assembly also and advised us to stop the service. The service was going on, the worship service, and to let the people go to their homes. మొదటి బాంబు పేలిన వెంటనే మరి పోలీసులు మేము ఆరాధన చేసే స్థలానికి వచ్చి మాకు చెప్పారు, ఇలాంటి విషయం జరుగుతుంది కాబట్టి మీరు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. So today the Sunday is considered to be a somewhat special Sunday in the calendar. More extra believers, some more will come today very specifically, and but the service ended abruptly soon after the breaking of bread, and all had gone home and all are safe, but so many lives lost outside. మరి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి దినాన్ని పురస్కరించుకొని ఎక్కువ మంది వస్తారని కూడా మేము ఊహిస్తూ ఉండినాం. అయితే ఆ యొక్క సమయంలో వచ్చిన వాళ్ళు బలలో పాల్గొన్న తర్వాత మీటింగ్ అనేది ముగించబడింది. అందరూ కూడా క్షేమంగా ఇంటికి వెళ్ళగలిగినారు. అయితే ముఖ్యంగా అనేక మంది కూడా వేరే ప్రదేశాల్లో చనిపోయారు. So many calls are coming and so many, the telephone keep on ringing. I can feel the vibration and asking for details, and which I also do not know. So please, I request you to pray for the country and our local assembly itself, that our future may not be that troublesome because of this problem. మరి అనేక మంది ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు. నా ఫోన్ అది సైలెంట్ మోడ్లో వైబ్రేషన్ అవుతూనే ఉంది. అయితే
అయితే నాకు ఏం చెప్పాలో కూడా నాకు కూడా సమాచారం ఎక్కువ తెలియదు. అయితే ఈ దేశం గురించి అక్కడ ఉన్నటువంటి సంఘాల కొరకు మీరు దయచేసి మీరు ప్రార్థించండి, వీటి ద్వారా మరి ముందుకు వెళ్ళేటట్టు. Dear brothers and sisters, in spite of whatever circumstances that we may be in, we must try to maintain that joyful spirit and the resurrection spirit. ఎలాంటి పరిస్థితుల మధ్య మనం ఉన్నప్పటికీ కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము పునరుద్ధానపు ఆత్మలో అలాగే ఆనందపడుతున్నటువంటి ఆత్మలో మనం ముందుకు కొనసాగాల్సిన అవసరం ఉన్నది. Today we are going to consider a very searching question raised by the resurrected Lord Jesus Christ. ఈ సమయంలో మన పునరుద్ధారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అడిగినటువంటి ఒక ప్రశ్న మనము దాని గురించి ధ్యానించబోతున్నాం. We are going to read from the book of John, John's Gospel, chapter 21, from verse 1 up to 17. Responsively, please. యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి వచనం నుంచి 17వ వచనం వరకు మనం మార్చి ఈ సమయంలో చదువుకుందాం. John's Gospel, chapter 21, 1 to 17. Responsively, please. యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి వచనం నుంచి 17వ వచనం వరకు మార్చి మనం చదువుకుందాం. After these things, Jesus showed himself again to the disciples at the Sea of Tiberias, and on this wise showed he himself. సీమోను పేతురును గలిలయలోని గలిలయలోని పూర్వవాడైన నతనయేలును జబదేయి కుమారుడును ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. Simon Peter said unto them, I go a-fishing. They say unto him, We also go with thee. They went forth and entered into a ship immediately, and that night they caught nothing. Then Jesus said unto them, Children, have you any meat? They answered him, No. లేదని వారు ఆయనకు చెప్పిరి. ఆయన దేవుని కొరకు వల వేయడం దొరికినట్లు కనుక వారాలు వల వేసి చేపలు విస్తారంగా వల లాగలేకపోయారు. Therefore that disciple whom Jesus loved saith unto Peter, It is the Lord. Now when Simon Peter heard that it was the Lord, he girt his fisher's coat unto him, for he was naked, and did cast himself into the sea. దాని కొంచెమంచు దున్నకు మూడుల దూరమునందున దగ్గర శిష్యులు చేపలు వల లాగచ్చు ఆ చిన్న దోణిలో వచ్చిరి. As soon then as they were come to land, they saw a fire of coals there, and fish laid thereon, and bread. చూసి మీరు ఇప్పుడు పట్టిన చేపలు తీసుకుని రండి అని వారితో చెప్పగా, Simon Peter went out and drew the net to land full of great fishes, 153. And for all there were so many, yet was not the net broken. చేపలు అంత విస్తారంగా పడినారు యేసు రండి భోజనం చేయడానికి వారితో నేను ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడని శిష్యులలో ఎవడునూ ఆయనను అడుగుతున్నారు. Jesus then cometh and taketh bread and giveth them, and fish likewise. యేసు మృతుల నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి. So when they had dined, Jesus said to Simon Peter, Simon, son of Jonas, lovest thou me more than these? He saith unto him, Yea, Lord, thou knowest that I love thee. He saith unto him, Feed my lambs. మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగుగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పెను. Finally, verse 17, he saith unto him the third time, Simon, son of Jonas, lovest thou me? Peter was grieved because he said unto him the third time, Lovest thou me? And he said unto him, Lord, thou knowest all things. Thou knowest that I love thee. Jesus saith unto him, Feed my sheep. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Our gracious, loving Heavenly Father, our great and mighty God,
We thank and praise Thee for Thy precious word that Thou hast given into our hands. We thank Thee for the portion of the Scripture that we were able to read this morning, this afternoon. Loving Lord, will Thou reveal Thy word to us and explain Thy word to us. And put Thy word in our hearts by Thy Holy Spirit. Lord, we may have that question echoing in our ears and in our heart. Lovest Thou me more than will Thou, Lord, give us that desire to love Thee more. We pray that, Lord, that Thou wilt tonight today test our love, and that we may, Lord, be willing to give up everything else and to consider loving the Lord Jesus the greatest and the most important thing. For Thou hast prepared so many great things for them that love Thee. Lord, hear and answer our prayer. Be with us as we speak, Lord, that we may be able to present Thy precious word. And Thy people, all of us, may be willing to receive Thy word with readiness of mind. Hear and answer our prayer. Thy word is sharper than any two-edged sword. In the name of the Savior, the Lord Jesus Christ, we pray. Amen. After the resurrection of the Lord Jesus Christ, we find that the Lord appeared to some disciples while they were fishing. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధరణ లేచిన తర్వాత ఆయన కొంతమంది శిష్యులకు ఆయన తిరిగి ప్రత్యక్షమైనాడు. Peter said, I go fishing. మరి పేతురు చెప్పాడు, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అని. And they said, we also go with you. మిగతా వాళ్ళు కూడా అన్నారు, మేము కూడా నీతో వస్తాము అని. I do not know as to why this thought crossed their minds. మరి ఎందుకు వాళ్ళకి ఈ ఆలోచన వచ్చిందో నాకు తెలియదు. This was soon after, maybe a week or so after the resurrection of the Lord Jesus. ఈ విషయాలు దాదాపుగా యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచిన తర్వాత ఒక వారం తర్వాత జరిగిన విషయాలు ఉండొచ్చు. And this happened in the Sea of Tiberias, ఇది తిబెరి అనేటటువంటి సముద్ర తీరంలో జరిగిన విషయాలు. which is the Sea of Galilee. ఇది గలిలయ సముద్రానికి చెందింది. And while they were fishing, actually they were not able to catch anything. వాళ్ళు చేపలు పట్టడానికి ప్రయత్నిస్తుంటే వాళ్ళకి చేపలే దొరకట్లేదు. And the Lord Jesus appeared at a distance on the shore. యేసుక్రీస్తు ప్రభువారు ఆ తీరం దగ్గర వీళ్ళకి కనిపిస్తున్నాడు. And we read the story how John recognized that it was the Lord, and Peter jumped into the water and swam towards the Lord Jesus. మనం ఇక్కడ వాక్యంలో చదువుకున్న రీతిగా యోహాను గుర్తుపట్టాడు ఆయన యేసుక్రీస్తు ప్రభు అని. తర్వాత ఆయన చెప్పినప్పుడు పేతురు నీళ్ళలోకి దూకి ఆయన ఎత్తుకుంటూ వెళ్ళాడు. The Lord was not openly rebuking the disciples for going fishing. వాళ్ళు శిష్యులంతా కూడా వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళడాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళందరినీ బాహాటంగా వాళ్ళని గద్దించట్లేదు. ప్రభువారు To whom the Lord said, I will make you fishers of men, have almost become fishers of fish again. మరి ఎవరితో అయితే యేసు ప్రభు చెప్పాడో నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలలుగా చేస్తానన్నారో ఆ మనుషులంతా కూడా ఆ శిష్యులంతా కూడా చేపలు పట్టే జాలలుగా ఉన్నారు. But by the time they came ashore, after obeying what the Lord said to cast the net, and we find the Lord had already prepared them breakfast. యేసు ప్రభువారు చెప్పినటువంటి మాటకు వాళ్ళు విధేయత చూపించి వాళ్ళు ఆ యొక్క వలలు వేసినప్పుడు చేపలు పట్టారు. దాని తర్వాత తీరానికి చేపలు తీసుకుని వచ్చారు. The Lord said, come and eat. ప్రభు చెప్పాడు, మీరు వచ్చి భోంచేయండి అని. The Lord was not giving them a big lecture to correct them for what they had done. వాళ్ళు చేసిన దాన్ని తప్పుని బట్టి వాళ్ళకి పెద్ద లెక్చర్ ప్రభు ఇవ్వట్లేదు అక్కడ. Come and eat was the soft rebuke. మరి ప్రభు ఇచ్చినటువంటి చాలా సున్నితమైనటువంటి గద్దెంపు ఏంటంటే మీరు వచ్చి భోంచేయండి అని. A rebuke strong enough to turn them again back to the task that was ahead of them. మరి ఈ గద్దెంపు సరిపోయింది వాళ్ళకి, వాళ్ళు చేసిన తప్పు నుంచి తిరిగి దేవుని వైపు తిరిగేదాని కొరకు. They were afraid to come near. వాళ్ళ దగ్గరికి వచ్చేదానికి భయపడుతున్నారని నేను అనుకుంటున్నాను. The
The Lord Jesus said, "You come and dine, come and eat." ప్రభు వారు పిలుస్తున్నారు, మీరు వచ్చి భోంచేయండి అని. None of them seem to have come here and taken the food. ఎవరు కూడా దగ్గరకు వచ్చి భోంచేయట్లేదు. So the Lord Jesus himself, verse 13, Jesus then cometh and taketh bread and giveth them, and fish likewise. 13వ వచనం చూస్తే యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టెను. So this is now the third time that the Lord showed himself. మరి ఇది మూడవసారి యేసు ప్రభు వారు వాళ్ళకి తను ప్రత్యక్షపరచుకోవడం. First time on the day of resurrection. మొదటిసారి ఆ పునరుద్ధాన దినం రోజు. When the disciples were there inside a room. శిష్యులంతా కూడా ఆ యొక్క గది లోపల దాక్కుని ఉన్నప్పుడు. Without Thomas being present. అక్కడ తోమా లేడు ఆ సమయంలో. And then the second time when Thomas was present. రెండవసారి తోమా ఉన్నప్పుడు వచ్చాడు ప్రభు. Now the third time. ఇది మూడవసారి. And the Lord then asked this very important question. అప్పుడు ప్రభు ఈ యొక్క చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నను వేశాడు. And the question was directed at this one person, Simon Peter. ఈ యొక్క ప్రశ్న నేరుగా ప్రస్ఫుటంగా పేతురుని ఉద్దేశించి అడుగుతున్నాడు. Simon Peter, son of Jonas, lovest thou me more than these? యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే లేక వీటికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? Lovest thou me more than these? వీటికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? Most probably the Lord was talking about when he said more than these, not the fish, not the boat, but the people who were around, the other disciples. మరి ఇక్కడ వీటికంటే అన్నటువంటి ఆ మాట చూస్తే ప్రభు యొక్క ఉద్దేశం అక్కడ ఉన్న చేపల గురించి లేక అక్కడ ఉన్నటువంటి పడవ గురించి కాదు, కానీ మిగతా ప్రజల గురించి, మిగతా మనుషుల కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? Because here stood a man who claimed to have loved the Lord Jesus more than the rest. మరి ఇక్కడ ఈ వ్యక్తి ఉంటున్నాడు, ఆయన నేను వీరికంటే ప్రభుని ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చెప్పి నిలబడే వ్యక్తి. Matthew 26 and verse 33. మత్తయి సువార్త 28వ అధ్యాయము 33వ వచనము. Matthew 26 and verse 33 we find Peter making a great claim. మరి మత్తయి సువార్త 26వ అధ్యాయం 33వ వచనము, పేతురు ఒక గొప్ప విషయాన్ని అక్కడ చెప్తూ ఉంటున్నాడు. Peter answered and said unto him, though all men shall be offended because of thee, yet will I never be offended. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పెను. What a way that the Lord will bring home the truth. మరి చూడండి, యేసు ప్రభు వారు ఏ రీతిగా సత్యాన్ని తన దారిలో తీసుకుని వస్తాడు. He is not like us. మనలాంటి వాడు కాదు ఆయన. Sometimes we think we should shout at people to bring home the truth. మరి కొన్నిసార్లు మనం మనుషుల మీద గట్టిగా అరవాలనుకుంటాం సత్యాన్ని వాళ్ళకి చెప్పేదానికి. But being the greatest teacher of all, he is asking simply the question, Peter, do you love me more than the rest? అందరికంటే గొప్ప బోధకుడైన యేసు ప్రభు వారు చేసే విధానం ఎట్లుందంటే, పేతురు వీరందరికంటే నన్ను ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావు అని అడిగాడు. There is a man who claimed to have love like that. మరి ఈ వ్యక్తి నాకు అలాంటి ప్రేమ ఉందని గతంలో చెప్పిన వ్యక్తి. But we know how he failed, utterly failed. He denied the Lord Jesus. మనకు తెలిసి ఈ వ్యక్తి పేతురు ఏ రీతిగా ప్రభువుని తిరస్కరించడంలో ఎంతగా ఓడిపోయాడు అనేది. So this is the restoration process. ఇది తిరిగి సమకూర్చేటటువంటి ప్రక్రియలో భాగం. So the very thing that he was claiming to be doing, the Lord is asking a question from him. ఏదైతే తాను నేను చేస్తానో లేక చేస్తున్నానని చెప్పాడో దానికి సంబంధించినటువంటి ప్రశ్న ప్రభు ఆయన అడిగాడు. But he had learned his lesson by now. ఇప్పటికే మరి పేతురు తన యొక్క ఆయన పాఠం నేర్చుకున్నాడు. Dear brothers and sisters, in our day-to-day Christian life, we need to learn many lessons. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన క్రైస్తవ దైనందిన జీవితంలో ప్రతిరోజు కూడా మనం పాఠాలు నేర్చుకుంటూ వెళ్ళాలి. Unteachability, that is, no one is able to teach you, is a very bad situation to be in. ఒకవేళ నువ్వు కానీ ఎవరి చేత కూడా బోధించబడడానికి ఇష్టం లేని స్థితిలో, నేర్చుకోవడానికి ఇష్టంగా లేని స్థితిలో నువ్వు ఉంటే అది చాలా తీవ్రమైన విషయం. One important ministry in fellowship like this is that we learn from each other. మన సహవాసంలో ఈ రీతిగా మనం కలిసి కూర్చున్నప్పుడు నేర్చుకునేటటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడం. My brother, my sister is there to teach me something. నా సహోదరుడు నా సహోదరి నాకేదో నేర్పించడానికి వీళ్ళు ఉన్నారు ఇక్కడ అని. Now this man had learned a lesson. ఇప్పుడు ఈ వ్యక్తి
తాను పాఠం నేర్చుకున్నాడు. Look at the answer that he is giving. ఆయన ఇచ్చిన సమాధానాన్ని చూడండి. He saith unto him, verse 15, the second half, Yea, Lord, thou knowest that I love thee. 15వ వచనంలో మధ్య భాగం నుంచి, అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నాను. But he is not saying the last part of the sentence, you know that I love you more than this. మరి ఆయన వీరందరికంటే నేను మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను అన్న విషయం నీకు తెలుసు అని చెప్పట్లేదు. That claim has now fallen off. మరి గతంలో ఏదైతే ఆయన చెప్పాడో ఆ మాట ఇప్పుడు ఆయన నోటి నుంచి రావట్లేదు. That claim must fall off our lives also. మన జీవితంలో కూడా ఇలాంటి మాటల్లో మనం కూడా తప్పిపోయి ఉంటాం. Very often we compare ourselves with others and sometimes may not be saying audibly, but we kind of tend to convey that message. I know more than you. I love the Lord Jesus more than you. I am better than you. Holier than thou art. మరి అనేక సార్లు మనం బాహాటంగా నోరు తెరిచి ఈ మాట చెప్పకపోయినా ఇతరులతో మనం పోల్చుకున్నప్పుడు నేను నీకంటే బాగున్నాను, నేను నీకంటే పరిశుద్ధుడు, నాకు నీకంటే ఎక్కువ తెలుసు అన్నటువంటి వైఖరి మనలో ఉంటుంది. If we had the ability to understand the language used here originally, this message would be clear. ఇక్కడ చెప్పబడినటువంటి ఈ యొక్క మాటలు ఆదిమ భాషలో వాటి అర్థం ఏంటి అనేది కానీ మనకు అర్థమైతే మనకి చెప్పాలనిపించే వినేటటువంటి వర్తమానం స్పష్టమైపోతుంది. It is a sad thing that the English language here was not as rich as the Greek. దుఃఖకరమైన విషయం ఏంటంటే ఆ యొక్క ఆదిమ భాషతో పోలిస్తే ఇంగ్లీష్ భాష అంత ధన్యమైనది, అంత లోతైనటువంటిది కాదు. Greek had different words to convey the word idea of love. ప్రేమ అనేటటువంటి మాట ఆ యొక్క గ్రీక్ భాషలో పరిపరి విధాలుగా చెప్పబడింది. Now Greek is still Greek to me and I do not understand. మరి గ్రీక్ భాష ఇప్పటికి కూడా నాకైతే గ్రీక్ భాష నాకైతే అర్థం కాదు. And describing love, we read in places that agapeo is a very supreme kind of love, the best kind of love, sacrificial love. మరి ఈ యొక్క ప్రేమలలో ఒకటైనటువంటి అగాపే ప్రేమ అనేది ఉన్న ప్రేమలన్నిటికంటే కూడా ఉన్నతమైనటువంటి ప్రేమ, అది దైవికమైనటువంటి ప్రేమ, అది ఎంతో లోతైనటువంటి ప్రశస్తమైన ప్రేమ. But just brotherly love between two brothers, that kind of love is phileo. మరి అది త్యాగపూరితమైనటువంటి ప్రేమ. అలాగే సహోదరుల మధ్య ఉన్నటువంటి ఈ ప్రేమను అంటారు థియోలోస్ అని. There are other words also to describe something to do with love. మరి ప్రేమ గురించి చెప్పేదానికి వేరే వేరే మాటలు కూడా ఉంటున్నాయి. But the two words used in this passage are agapeo and phileo. ఇక్కడ వాడినటువంటి ప్రేమకు వాడినటువంటి ఆ మాటలు అగపయో అలాగే ఫిలో అనేటువంటి మాటలు. When the Lord Jesus asked the question, he said, Peter, Simon, son of Jonas, agapeo thou me more than these. యేసు ప్రభువారు సీమోన్ని, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను అగాపే ప్రేమతో ప్రేమిస్తున్నావా అని అడిగాడు. But the answer he gave was phileo. He said, Lord, you know that I phileo thee. అయితే ఆయన ఇచ్చినటువంటి సమాధానం, ప్రభువా మీకు తెలుసు నేను నిన్ను ఫిలియో ప్రేమతో ప్రేమిస్తున్నాను అని. That kind of lesson we must learn. ఇలాంటి పాఠం మనం కూడా నేర్చుకోవాలి. He was not claiming to love the Lord with the supreme kind of love. ఆయన ఇప్పుడు తాను ఆ యొక్క అగాపే ప్రేమ అన్నిటికంటే శ్రేష్టమైన ప్రేమతో ప్రేమిస్తున్నానని చెప్పట్లేదు. Then the second time the same way. రెండోసారి కూడా అదే ప్రశ్న అడిగారు. Again the Lord is asking the question, son of Jonas, Simon son of Jonas, agapeo మళ్ళా రెండోసారి కూడా యోహాను కుమారుడైన సీమోను నీవు నన్ను అగాపే ప్రేమతో ప్రేమిస్తున్నావా అని అడిగాడు. The answer is again phileo. మళ్ళా దానికి ఆయన ఇచ్చిన సమాధానము ఫిలియో ప్రేమే. It's sad that in English we have only love for everything, love. మరి ఇంగ్లీష్ లో గానీ అలాగే తెలుగులో కూడా మరి ప్రేమ ప్రేమ ప్రేమనే ఉంది. Yes, when we love a dog also we say love. మరి కుక్కను ప్రేమించేటప్పుడు కూడా చెప్తాం కుక్క అంటే మాకు ప్రేమ అని. But we find here the richness of the language which we are missing out here. అయితే ఇక్కడ ఈ భాషను చూసినప్పుడు భాషలో ఉన్నటువంటి
ఆ యొక్క లోతైనటువంటి రుచి కలిగినటువంటి మాటలు మనకి తెలుస్తూ ఉన్నాయి. But the third time, when the Lord Jesus asked the question, he comes down and asks the question with the word phileo. మరి మూడవసారి ప్రభు పేతురుని ప్రశ్నించినప్పుడు ఆయన ఫిలియో అనేటువంటి మాట ఉపయోగించాడు. Simon Peter, do you phileo me? మరి సీమోను పేతురు, నువ్వు నన్ను ఫిలియో ప్రేమతో ప్రేమిస్తున్నావా? He was grieved now over this. ఇప్పుడు దీన్ని విన్నప్పుడు ఆయన హృదయంలో ఎంత బాధపడ్డాడు. Then he says, you know that I phileo you. మరి అప్పుడు చెప్పాడు, అవును ప్రభు, నీకు తెలుసు నేను నిన్ను ఫిలియో ప్రేమతోనే ప్రేమిస్తున్నానని. So we can see our Lord is willing to come down to our level. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, మన ప్రభు వారు మనం ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయికి ఆయన మన దగ్గరికి వస్తారు అని. This is the restoration process of Peter. ఇది పేతురును తిరిగి సమకూర్చడంలో జరిగినటువంటి ప్రక్రియ. And for him to come is now and claim that I love you with the supreme love is not possible. ఇప్పుడు పేతురు ఈ మాట చెప్పలేడు, నేను మిమ్మల్ని అన్నిటికంటే ఘనమైనటువంటి ఆ అగాపే ప్రేమతో ప్రేమిస్తున్నాను అని. We need to be true and sincere in what we do. మనం ఏం చేస్తున్నామో వాటిలో మనము యథార్థవంతులమై అలాగే నిజాయితీతో ఉండాలి. I do not know what the other disciples who were there, 6 of them, what they thought about Peter. మరి ఈయన ఇలా సమాధానం చెప్పినప్పుడు మిగతా ఉన్నటువంటి శిష్యులు ఈయన గురించి వాళ్ళు ఏం ఆలోచించారో నాకు తెలియదు. Some would have thought, what a thing, this man should have said, yes Lord, I agape you. మరి వాళ్ళలో కొందరు అనుకోండొచ్చు, అవును ప్రభువా నేను మిమ్మల్ని అగాపే ప్రేమతో ప్రేమిస్తానని చెప్పాలి కదా ఈయన అని. No, this man had learned the lesson. He says no, phileo. మరి ఈ వ్యక్తి పాఠం నేర్చుకుని చెప్తుంటాడు యథార్థంగా, నేను ఫిలియో ప్రేమతోనే ప్రేమిస్తున్నాను అని. Now the same question, dear brothers and sisters, come to every one of us today. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదే ప్రశ్న మనందరికీ కూడా వేయబడింది. Any relationship with God has to be based on love. దేవునితో ఎలాంటి సంబంధమైనా కూడా దానికి ఆధారం ఏమై ఉండాలంటే ప్రేమ. God has many servants but only a few lovers. దేవునికి అనేక మంది సేవకులు ఉన్నారు, అయినప్పటికీ కేవలం కొద్ది మంది మాత్రమే ప్రేమించేవారు ఉన్నారు. In the Old Testament as well as in the New, God wanted his people to love him. పాత నిబంధనలో కొత్త నిబంధనలో కూడా దేవుడు తన ప్రజలు తనను ప్రేమించాలని కోరినాడు. In the book of Songs of Solomon we have the expression I am sick of love. మరి ఆ యొక్క ప్రసంగి వాటిలో మనం చూడగలము, ఆయన ప్రేమ ధ్వజమై ప్రేమ కొరకు పరితపిస్తున్నట్లుగా. Not the negative idea, it is the positive where I am so much longing for love. మరి అది నెగటివ్ గా చెప్పబడిన మాట కాదు, కానీ ప్రేమ కొరకై ఆయన పరితపిస్తున్నట్టుగా ఎదురు చూస్తున్నట్టుగా కోరుకుంటున్నట్లుగా ఉంది. Deuteronomy chapter 6. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము. Deuteronomy chapter 6 please. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము. And verse 5. 5వ వచనము. Thou shalt love the Lord thy God with all thine heart, with all thy soul and with all thy might. నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. I think because of the strength and the hardness of some of the commandments, we lose sight of this first important thing. మనకున్నటువంటి శక్తిని బట్టి అలాగే ఆజ్ఞలకున్నటువంటి ఆ కఠినమైనటువంటి విషయాన్ని బట్టి మనకు ఈ మన ఫోకస్ అనేది మన గురి అనేది తప్పిపోతుంటాం కొన్నిసార్లు. Deuteronomy 7:9. అలాగే ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 9వ వచనం. Together please. అందరం కలిసి చదువుకుందామా? Know therefore that the Lord thy God, he is God, the faithful God, which keepeth covenant and mercy with them that love him and keep his commandments to 1,000 generations. 10:12 please. అలాగే 10-12 కూడా. Together. అందరం కలిసి చదువుకుందాం. Now Israel, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన ప్రేమించి నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతోను పూర్ణ ఆత్మతోను and to serve the Lord thy God with all thy heart and with all thy soul. So it is prescribed to every believer, both in the Old and the New Testaments, to love thy God. మరి పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను నీ దేవుడైన యెహోవా నీ దేవుడిని నువ్వు ప్రేమించాలి అనేటటువంటిది చెప్పబడినటువంటి మాట. Chapter 13 verse 3. 13వ అధ్యాయం 1వ వచనం.
Together, please. అందరం కలిసి చదువుకుందాం. Thou shalt not hearken unto the words of that prophet, or that dreamer of dreams. For the Lord your God proveth you to know whether you love the Lord your God with all your heart and with all your soul. This silver line, as it were, goes through from the book of Genesis till Revelation, this idea of loving God. ఈ యొక్క దేవుణ్ణి ప్రేమించడం అనేటటువంటి మాట లేక ఆ వర్స్ అనేది ఆదికాండం నుంచి చివరి వరకు కూడా మనం చూడగలుగుతాం. Next verse you can read Joshua 23:11. We are not taking time to read it, and like that you will find the verses all throughout the scriptures. యెహోషువ 23:11 లో కూడా దాన్ని చూడగలం. ఈ రీతిగా మనం చూస్తూ ఉంటే అనేక సార్లు ఈ మాట పదే పదే వస్తూ ఉంటుంది. One grand promise is given. Judges chapter 5 verse 31, please. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనము, అందులో ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఉన్నది. Judges chapter 5 and verse 31. So let all thine enemies perish, O Lord, but let them that love him be as the sun when he goeth forth in his might, and the land had rest 40 years. యెహోవా నీ శత్రువులందరూ అలాగనే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని పాడిరి. తర్వాత దేశం 40 సంవత్సరములు నిమ్మళంగా ఉండెను. The promise is to those who love him. ఇక్కడ ఇవ్వబడినటువంటి వాగ్దానము ఎవరైతే ఆయన ప్రేమిస్తారో, One who love him be as the sun when he goeth forth in his might. ఎవరైతే ఆయన ప్రేమిస్తారో వాళ్ళు బలముతో ఉదయించే సూర్యుని వలె వాళ్ళు ఉంటారు. It is a time, dear brothers and sisters, to examine our lives regarding the love that we have for our God. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుని పట్ల మనకి ఎలాంటి ప్రేమ ఉన్నదని మనల్ని మనం చూసుకోవాల్సినటువంటి సమయం, ఇది పరీక్షించుకోవాల్సిన సమయం. Somehow it has happened that in our experience it is the other love, that is God loving us, has been emphasized. అయితే ఏదో ఒక రీతిగా దేవుడు నన్ను ప్రేమించాడు, మనల్ని ప్రేమించాడు అనేటువంటి విషయము దాని మీద ఎక్కువ మనం ఒత్తిడి తీసుకుని మాట్లాడుకుంటున్నాం. We make much of John 3:16 and not Deuteronomy 6:5. అనేక సార్లు మనం యోహాను 3:16 ఎక్కువ చదువుతుంటాం, ఎక్కువ మాట్లాడుతుంటాం, కానీ ద్వితీయోపదేశకాండం 6:5లో చెప్పబడింది He మాట్లాడట్లేదు. said God so loved the world. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడని చెప్తాం. But now the Lord Jesus is asking the question, awakening us to this very important thing. Lovest thou me? అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని నిద్ర లేపేదాని కొరకు ఈ ప్రశ్న అడుగుతుంటున్నారు, నీవు నన్ను అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని. We all will confess, sadly, we do not love him enough. మరి మనందరం కూడా దుఃఖంతో ఈ మాట ఒప్పుకుంటాము, ఆయన్ని ఎంతగా ప్రేమించాలో అంతగా మనం ప్రేమించట్లేదని. If ever we love him, it is because he has blessed us and we receive daily blessings. మరి మనం ఏదైనా ఆయన ప్రేమిస్తున్నామంటే ఆయన నుంచి వచ్చినటువంటి ఆశీర్వాదాలను బట్టి, అనుదిన ఆశీర్వాదాలను బట్టి ప్రేమిస్తున్నాం. But God is desiring our heart's love. అయితే దేవుడు కోరుకునేది మన హృదయాంతరంగం నుంచి వచ్చేటటువంటి ప్రేమ. And we find in the first book of Corinthians, chapter 2, verse 9, a beautiful promise. ఒక అద్భుతమైనటువంటి వాగ్దానము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూడగలము. He says like this, ఆయన ఈ రీతిగా చెప్తుంటున్నాడు, I hath not seen, nor ear heard, neither have entered into the heart of man the things which God hath prepared for them that love him. నిన్ను గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరం కాలేదు అని రాయబడి ఉన్నది. That much he is willing to give for our love. మన ప్రేమకు బదులుగా ఆయన అంతగా మనకి ఇచ్చేదానికి ఇష్టపడుతున్నాడు. He says, ఆయన అంటున్నాడు, if you love me, నువ్వు నన్ను ప్రేమిస్తే I will give you something that I has never seen. మరి నువ్వు గతంలో ఊహించని చూడనటువంటి విషయాలు నేను నీకు ఇస్తాను. Not even ear heard. నువ్వు ఆ విననటువంటి విషయాలు, Never entered into the heart of man. నీ మనిషి హృదయానికి గోచరం కానటువంటి వాటిని నేను He చేస్తాను. says, I have prepared it for you. మరి ఆయన అంటున్నాడు, నేను నీకు వీటిని సిద్ధపరచాను, I will give it to you. నేను నీకే ఇస్తాను వీటిని. He is begging for love. ఆయన ప్రేమ కొరకు మనల్ని బతిమలాడుతుంటున్నాడు. I give this to the one who loved me. నన్ను ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళకి ఇవన్నీ కూడా నేను చేస్తాను. This is the wonderful thing
that appeal to us on this day as resurrection of the Lord Jesus is emphasized. మరి ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్న దినాన ఈ యొక్క వాగ్దానం అనేది మనకు చాలా మరి మంచిగా అనిపించేటటువంటి విషయం. After his resurrection in this appearance, the Lord is asking the question, lovest thou me? ఆయన పునరుద్ధారణ తిరిగి ప్రత్యక్షమైన తర్వాత నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. It is a good thing to go into a Bible study from now on regarding this love of God, loving God and what God has prepared. మరి దేవుణ్ణి ప్రేమించడము అలాగే దేవుడు మన కొరకు ఏం సిద్ధపరిచాడు అనేది ధ్యానించడం అనేది మంచి బైబిల్ పఠనం అది. But I am afraid that lost in that Bible study we might lose our love for him. అయితే ఆ యొక్క బైబిల్ పఠనంలో మనము ఆయన గురించినటువంటి ప్రేమలో మనం కుదురుగా ఉండొచ్చేమో. We love Bible study. మనం బైబిల్ పఠనం అంటే మనకి ఇష్టపడుతుంది. We even love the meetings. అలాగే ఈ యొక్క కూడికలు అంటే కూడా ఇష్టపడతాము. We love so many things. అనేకమైనటువంటి విషయాలు ఇష్టపడతాము. But we need to love a person that is our God. అయితే వ్యక్తి అయినటువంటి దేవుణ్ణి మనం ప్రేమించాలి. Our Lord Jesus. మన యేసుక్రీస్తు ప్రభువుని. So this is what he is bringing before us today. ఈ రోజున మన ముందుకు తీసుకొచ్చేటటువంటి విషయం ఇదే అంటున్నది. There's a saying that love cannot be bought. మరి ఒక మాట ఉన్నది, ప్రేమ అనేది మనం కొనుక్కోలేము అని. But apparently he is trying to do that. అయితే దేవుడైతే అది చేసేదానికి ప్రయత్నిస్తున్నాడు. I would say that sick of love is I am desperate for love. మరి నేను ప్రేమ కొరకై చాలా డెస్పరేట్ గా తహతలాడుతున్నాను అన్నటువంటి విషయం చూస్తున్నాను. So there we go to the study of the scriptures, the things that God has prepared for them that love him. ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో వాళ్ళ కొరకు దేవుడు వేటిని సిద్ధపరిచాడో దాని గురించి మనము ఆలోచించాలి. I had not seen nor ear heard, neither hath entered into the heart of man what God has prepared for them that love him. దేవుని ప్రేమించే వారి కొరకు మరి ఆయన వాళ్ళ కొరకు ఏం సిద్ధపరిచాడు అనేది కంటికి కనిపించలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు. What are these things? ఏంటి ఈ విషయాలు? He has prepared. ఆయన సిద్ధపరిచినవి ఏంటి? The next verse says, God has revealed them to us by his spirit. తర్వాత వచనం చెప్తుంది, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. First thing that God has prepared for them that love him. మొట్టమొదటి విషయం దేవుడిని ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళకి దేవుడు సిద్ధపరిచిన విషయాల్లో మొదటి చూద్దాం. James chapter 1 verse 12. యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం. James chapter 1 and verse 12. Blessed is the man that endureth temptation, for when he is tried, he shall receive the crown of life, which the Lord hath promised to them that love him. యాకోబు ఎవరైనా 1:12 చదవగలరా? యాకోబు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. So the crown of life. ఇక్కడ చూస్తే జీవ కిరీటము To those who love him. ఎవరైతే ఆయన ప్రేమిస్తారో. This expression, to them that love him, we find 4 times repeated in the scriptures, listing out the things that God has prepared to give those who love him. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళ కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి విషయాలు ఏంటి అనేది ప్రభువును ప్రేమించే వారికి ఇది ఇవ్వబడుతుందని అనేకమైనటువంటి వచనాలు రాయబడ్డాయి. So it is the crown of life. కనుక ఇక్కడ జీవ కిరీటము. Then secondly, James chapter 2 and verse 5. రెండవది అదే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. James chapter 2 verse 5. Hearken, my beloved brethren, hath not God chosen the poor of this world, rich in faith, and heirs of the kingdom which he hath promised to them that love him? నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసముందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? This time it is the kingdom. ఇది ఇప్పుడు రాజ్యము. ఈ రెండో విషయం. Firstly, it was the crown of life. మొట్టమొదటిది జీవ కిరీటము. Secondly, it is the kingdom. రెండవది రాజ్యానికి వారసులం. And number 3, మూడవది Romans chapter 8, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం verse 28 and 29. 28, 29 వచనాలు. Romans 8 and
8:28 and 29. రోమా 8:28-29 వచనాలు. Shall we read together, please? అందరం కలిసి దీన్ని చదువుకుందామా? And we know that all things work together for good to them that love God, to them who are the called according to his purpose. For whom he did foreknow, he also did predestinate to be conformed to the image of his Son, that he might be the firstborn among many brethren. Oh, we love this verse. ఈ మాట అంటే మనకు చాలా ఇష్టం కదండి. All things work together for good to them that love God. దేవుని ప్రేమించే వారికి అన్ని విషయాలు కూడా సమకూర్చి జరుగుతాయి. We have now said this so many times. ఇది చాలాసార్లు మనం వలవేసాం కూడా. Everything works together for good. ఇది అన్ని కూడా మన మంచికే జరుగుతాయని వల్లిస్తూ For వచ్చాం. them that love him. ఎవరైతే ఆయన ప్రేమిస్తారో. But what is that? ఏంటది? What is the purpose of everything working together for good? మరి అన్ని కూడా సమస్యను సమకూర్చి జరిగించడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? You should never read verse 28 on its own. It should be coupled with 29 and 30. 28వ వచనం మాత్రమే కేవలం చదవకూడదు కానీ 29, 30తో కూడా కలిసి చదువుకోవాలి దాన్ని. It says in 29 there is a line, to be conformed to the image of his Son. ఆయన కుమారుని యొక్క సారూప్యము గలవారుటకు. That is what is in store for them that love him. ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో వాళ్ళ కొరకే దేవుడు సిద్ధపరిచినటువంటి విషయం The very image of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమరూపము. The crown of life. మరి జీవ కిరీటము. The kingdom. ఆయన యొక్క రాజవారసులు. And the very image of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమరూపము. And then fourthly, నాలుగవది, to those who love God. ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో. John's Gospel, chapter 14. యోహాను సువార్త 14వ అధ్యాయం 21. 21వ వచనం. John's Gospel, chapter 14. యోహాను సువార్త 14వ అధ్యాయం And verse 21 together, please. 21వ వచనం అందరం కలిసి చదువుకుందామా? He that hath my commandments and keepeth them, he it is that loveth me. He that loveth me shall be loved of my Father, and I will love him, and will manifest myself to him. A unique revelation of the Lord Jesus Christ. ఒక ప్రత్యేకమైన విశిష్టమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి వచ్చినటువంటి ప్రత్యేకమైన ప్రత్యక్షతను ఇస్తాడు. We all claim to know him. మనమంతా చెప్తూ ఉంటాం ఆయన ఎవరో నాకు తెలుసు అని. But in varying degrees. అయితే ఆయా వేరు స్థాయిలో మనం పెరుగుతూ ఉంటాం ఆయన. But here the Lord is bringing a condition. అయితే ఇక్కడ ప్రభు ఒక షరతుతో ఈ మాట అంటున్నాడు. If you love me, నీవు నన్ను ప్రేమిస్తే I will love him. నేను నిన్ను ప్రేమిస్తాను. And will manifest myself to him. నన్ను నేను వానికి కనబరుచుకుంటాను. Would you like a greater and more glorious revelation of the Lord Jesus? అధికమైనటువంటి మహిమాయుక్తమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆ ప్రత్యక్షత యేసు ప్రభువు వారి గురించి నువ్వు కోరుకుంటున్నావా? It is given only to those who love him. ఇది కేవలం ఎవరైతే ఆయన ప్రేమిస్తారో వాళ్ళకే ఇవ్వబడుతుంది. Verse 23, please. 23వ వచనము Together, please. అందరం కలిసి చదువుకుందాం. Jesus answered and said unto him, If a man love me, he will keep my words, and my Father will love him, and we will come unto him and make our abode with him. Oh, what loving words these are! ఎంత ప్రేమ కలిగినటువంటి మాటలండి ఇవి. If you love me, నువ్వు నన్ను ప్రేమిస్తే we will love you. మేము నిన్ను ప్రేమిస్తాం. We will come and take our abode with you. మేము నీ దగ్గరికి వచ్చి నీతో నివాసం చేస్తాము. He's looking out for people, men and women, who could love God, love the Lord Jesus. ఇక్కడ తండ్రి ప్రభు ఇద్దరు కూడా ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తూ ఉంటారో వాళ్ళ కొరకే వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటున్నారు. Dear brothers and sisters, we are going to finish this message now. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క వర్తమానాన్ని మనం ముగించబోతున్నాం. And thereafter, in the next session, God willing, let us look more closely at the things that God has prepared for them that love him. దీని తర్వాత కూడికలో దేవుని చిత్తమైతే దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు ఆయన ఏమేమి సిద్ధపరిచాడని ఇంకా మనం ముందుకు చూద్దాం. As we have some fellowship and meal together, let that question ring in our mind. Lovest thou me more than these? మనము భోజన సహవాసం చేసేటప్పుడు ఈ ప్రశ్న
వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అనే ప్రశ్న మన మనసులో మెదులుతూ ఉండేటట్లు చూసుకుందాం. Shall we pray? మనం ప్రార్థన చేసుకుందామా? Our gracious, loving, heavenly Father, our great and mighty God, Lord, we confess with Peter, yes, Lord, our love cannot be measured in great degrees, but we are like filial love. Lord, have mercy. Lord, that we may grow in our love for God, for the Lord Jesus. Lord, that we may escape this selfish kind of relationship with Thee. Thou art coming after us, saying, I will give you so many things if you love me. Lord, how bad we have been. Lord, help us that we may love Him more, love our Lord Jesus more, and we may begin to think about it. Lord, we pray that you will increase that love for you, because finally that's what matters. Lord, be with us as we continue in Thy holy presence. In the name of our loving Savior, the Lord Jesus Christ, we pray. Amen.